ఓకే, స్టార్ట్ చేయి. Kushal Textile Mills purchased machinery on 1st April 2011 for 4 lakhs and ఓకే spent rupees 20,000 for its installation. ఓకే Depreciation is provided at the rate of 10% per annum on reducing balance method. ఓకే. Books are closed on 31st March every year. బుక్స్ అసెట్ ఎప్పుడు కొన్నావు అమ్మా? 1st April 2011, sir. బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నావు? 31st March, sir. ఫుల్ ఇయర్ ఉందా మన దగ్గర, హాఫ్ ఇయర్ ఉందా? Full year, sir. మనం ఎన్ని ఇయర్స్ కి ఫుల్ ఇయర్ కి మనం డెప్రిసియేషన్ క్రియేట్ చేయాలి, అవునా? Yes, sir. ఎవడుతాడు? ఇంట్రెస్ట్ అడుగుతున్నాడా? Journal entries, machinery account, depreciation account. ఓకే, అదిరిపోయింది. చెప్పు, స్టార్ట్ చేయి. ఎంట్రీ స్టార్ట్ చేయి ఫస్ట్. 1st 2011 April 1st, sir. ఓకే Machinery కొన్నా. Machinery Okay. account debit to bank account. 4 lakh, So- 4 lakhs. ఓకే, 4 lakh ఇంటూ 4 lakh 4 lakh, sir. 4 lakh 20,000. 20,000. ఓకే, ఇంటూ 10% ఎంత అమ్మా? ఫస్ట్ ఇయర్ ఎంత? 42,000, sir. 42,000. సో 4 lakhs నుంచి 42,000 తగ్గిపోతే 3,78,000. 58,000 కదా కదా? 4,20,000 కదా సార్ మిషనరీ కొన్నది. అవును, 20,000 మీద 10% క్రియేట్ చేస్తాం. అప్పుడు 42,000 సార్. 3,78,000. ఎస్ సార్. ఓకే, బుక్ వాల్యూ 3,78,000 అయింది. సో ఫస్ట్ ఇయర్ కి ఎంట్రీస్ చెప్పమ్మా. Depreciation account debit to ఫస్ట్ machinery మనం account. పర్చేస్ కి ఎంట్రీ చెప్పావా? Yes, sir. ఓకే, నెక్స్ట్. 31st March 2012 depreciation Okay. account debit to machinery account 42,000. ఓకే Same date na P&L account debit to depreciation account 42,000. Okay. 42,000. ఓకే Well, next year 2013 March 31st na depreciation account debit to machinery account ఓకే 37,800. అమ్మ 37,800 మళ్ళీ ఏముంటది? బ్యాలెన్స్ అయింది, అవునా? Yes, sir. ఎస్ సార్. సో 3,78,000 మీద 10% కడితే 37,800 వచ్చింది అన్నారు. బుక్ వాల్యూ ఎంత థర్డ్ ఇయర్ ఓపెనింగ్? 3,40,200 సార్. 200. రాఘవేంద్ర ఎంట్రీ, రామచంద్ర ఎంట్రీస్ చెప్పే. Depreciation account debit to machinery account, sir. P&L account debit to depreciation account. Sir, థర్డ్ ఇయర్కి వెళ్ళిపో. 2014 March 31st na mali depreciation account debit to machinery account ఓకే 34,200. 34,020 34,200. దాని మీద డెప్రిసియేషన్ ఎంత? 34,020 సార్. 34,020. ఎంట్రీ చెప్పమ్మా. Depreciation account debit to machinery account. ఓకే P&L account debit to machinery account. ఓకే, మరి నెక్స్ట్ ఇయర్ బుక్ వాల్యూ ఎంత ఓపెన్ అవుతుంది? సార్ 3,06,100. ఎంతమ్మా? చెప్పమ్మా. P&L అకౌంట్ డిప్రిసియేషన్ అకౌంట్ కదా సార్, మిషనరీ అకౌంట్ అని చెప్పారు సార్ తను. అమ్మా మిషనరీ అకౌంట్ కదమ్మా, డెప్రిసియేషన్. Depreciation అనేది చెప్పాను సార్. డెప్రిసియేషన్ చెప్పేంటమ్మా, నేను సరిగ్గా వెళ్ళలేదు. Missionary ఏంటంటే అన్నట్టు బుక్ వాల్యూ అనిపించింది ఫైండ్ చేస్తున్నాను. బుక్ వాల్యూ ఎంతమ్మా? లాస్ట్ ఫోర్త్ ఇయర్ 3 ఓపెనింగ్ బుక్ వాల్యూ ఎంత? 3,06,180 సార్. 180. ఓకేనా? సో Okay, sir. మిషనరీ అకౌంట్, డెప్రిసియేషన్ అకౌంట్ ఓపెన్ చేయగలరు కదా మీరు? Yes, sir. ఎస్ సార్. హోంవర్క్ 19 సమ్. ఓకేనా? Okay, sir. నెక్స్ట్ 20. చదివినా సార్? నిత్య చదువుతుంది. On 1st July 2010, Pradeep and Co. purchased machinery for rupees 50,000. Depreciation is written off at the rate of 10% per annum under reducing balance method. Show the machinery account for 3 years, assuming that the books are closed on 31st December every year. ఓకే, Entries చెప్పనా సార్? మిషనరీ ఎంట్రీస్ అడిగాడు. ఎంట్రీస్ అడగలేదు సార్. ఓన్లీ మిషనరీ మిషనరీ అకౌంట్ అకౌంట్ అడిగాడు. ఓకే, మిషనరీ అకౌంట్ లో ఫస్ట్ టూ బ్యాంక్ అకౌంట్ ఎంతమ్మా? 50,000 సార్. ఎప్పుడు కొన్నాడు? July 1st 2010. ఇయర్ ఎండింగ్ ఎప్పుడు? Year end December 31st 2010. By depreciation account ఎన్ని మంత్స్ మాత్రం డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయాలి? 6 months sir. సో డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అలాగా 50,000 into 10% into 6/12 2,500. తగ్గితే ఫస్ట్ ఇయర్ బుక్ వాల్యూ ఎంత?
47,500, sir. 47,500. Okay na? Okay, Next, sir. to balance brought down will be 47,500. 2011 December 31st by depreciation account 47,500 into 10% is equal to 4,750, sir. Okay. By balance carried down 42,750, sir. Next year 2012 January 1st to balance brought down 42,750, sir. Okay. 2012 December 31st by depreciation account 42,750 into 10% is equal to Okay. 4,275, sir. Okay. By balance carried down 38,475. Next 2013 January 1st to balance brought down 38,475, sir. 38,475. 75. ఓకేనా, అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ చూడండి, 21st సమ్ నేను చేస్తున్నాను. మెషినరీ అకౌంట్, డైరెక్ట్ గా మెషినరీ అకౌంట్ వేస్తానమ్మా నేను. మీరు దానికి వర్కింగ్ నోట్ కూడా తర్వాత చేసుకోండి. సో ఫస్ట్ మెషినరీ అకౌంట్ వేస్తున్నాను. డెబిట్ అండ్ క్రెడిట్. చెప్పండి అమ్మా, ఫస్ట్ ఏం జరిగింది? సమిత చదువుతుంది. On 1st January 2012, Shiva and Co. purchased a second-hand machinery for ₹34,000 and Okay. spent ₹6,000 on its repairs and installed the same. అంటే సో 1/1/2012 టు బ్యాంక్ అకౌంట్ ఎంతమ్మా? 40,000. 40,000. ఓకేనా. సో ఈ రెండింగ్ ఎప్పుడు? 31st December 2012 బై డెప్రిషియేషన్ అకౌంట్ ఎంత? 4,000, sir. 4,000. అవునా? సో ఫుల్ ఇయర్ కి 4,000 అయితే సేమ్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంతమ్మా? 36,000. 36,000. ఓకే. నెక్స్ట్ సమిత 1/1/2013 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 36,000. 36,000. నెక్స్ట్ ఇయర్ లో కూడా డెప్రిషియేషన్ ప్రొవైడ్ చేయాలి నార్మల్ గానే నేను చెప్పాడా? చెప్పలేదు సార్. సో 2013 లో కూడా నార్మల్ గా అంటే 31st 12/2013 బై డెప్రిషియేషన్ ఎంతమ్మా? 3,600. 3,600. సో బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంత? 32,400, sir. 32,400. సో 1/1/2014 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 32,400. కానీ 14 లో జరిగిందని చూద్దాం. ఆన్ 31st December ద మెషినరీ వాజ్ సోల్డ్ ఫర్ 26,000. అమ్మ 31st December అంటే ఇయర్ ఎండింగ్ లో. సో హ్యాపీగా ముందు మనం ఏం క్రియేట్ చేసేయచ్చు? డెప్రిషియేషన్ క్రియేట్ చేసేయచ్చు. సో 31st 12/2013 బై డెప్రిషియేషన్ అకౌంట్ ఎంత? 3,240. 3,240. అండ్ అదే రోజు నాకు సేల్ చేశాను కాబట్టి అమౌంట్ వస్తుంది బై క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఎంత? 29,160, sir. 26,000 కదా. Bank 26,000, sir. అదే చెప్తున్నాను. బ్యాంక్ ఎంత వచ్చిందంటే బై క్యాష్ ఆర్ బ్యాంక్ అంటే ఓన్లీ బ్యాంక్ కదా. Yes, sir. 26,000 వచ్చింది. ఓకేనా. By P&L account 3,160. నార్మల్ గా చూద్దాం. బుక్ వాల్యూ 32,400 ఉంటే మైనస్ 3240 డిప్రిసియేషన్ తగ్గిపోతే వాల్యూ ఎంత ఉంది? 29,160 ఉంది. 29,160 ఉన్నదాన్ని ఎంతకు అమ్మాడు? 26,000కే అమ్మాడు. అంటే 3,160 ఏంటి? Loss. బై P&L అకౌంట్ 3,160. సరిపోయిందా? బ్యాలెన్స్ అయిపోయింది. బ్యాలెన్స్ అయిందా అటు ఇటు కూడా? Yes, sir. ఓకే. అర్థమైందా? అర్థం కలదా? అర్థమైంది. నోట్ చేయండి ఫాస్ట్. సమ్ నోట్ చేయండి ఫాస్ట్.
సార్ లాస్ట్ 2014 కదా సార్ అది 2014 సారీ 2014. ఓకే 2014. సమిత నోట్ చేసావమ్మా? Yes, sir. రామచంద్రరావు నోట్ చేసావా? ఎస్ సార్. ఓకే నెక్స్ట్ సమ్ ఈసారి కొంచెం కొత్తగా చూద్దాం. ఎవరైనా చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు? నిఖిల్ బాబీ నీదే బుక్ ఉందా? టెక్స్ట్ బుక్ ఉంది సార్. బాబీ చదవమ్మా, క్వశ్చన్ చదువు. On January 1st, 2011, Geeta Traders purchased a printing machine for 3 lakhs. On 1st July 2013, the printing machine was sold at 1,30,000. Depreciation is provided 10% per annum on reducing balancing method. The books are closed on 31st December every year. Prepare printing machine account. అంటే 2011 లో ప్రిపేర్ చేయాలి, 2012 లో ప్రిపేర్ చేయాలి, 2013 లో ప్రిపేర్ చేయాలి మెషినరీ అకౌంట్ కదా? Yes, sir. సో మెషినరీ అకౌంట్ ఓపెన్ చేస్తున్నానమ్మా. మెషినరీ అకౌంట్. సో మెషినరీ అకౌంట్ ఓపెన్ చేస్తే చెప్పండి. డెబిట్, క్రెడిట్. ఫస్ట్ డేట్ ఎప్పుడు కొన్నాం? అది 1st Jan 2011. 11 లో టు బ్యాంక్ అకౌంట్ ఎంత? 3 lakhs. 3 lakhs. ఈ రెండింగ్ ఎప్పుడు? 31st December 2011. December 2011 బై డెప్రిషియేషన్ అకౌంట్ ఎంత? 3 lakhs ఇంటూ 10% ఎంత? 30,000. సో 30,000 తగ్గించేస్తే వాల్యూ ఎంత ఉంటుంది ఆ టైంకి? బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అసెట్ వాల్యూ ఎంత ఉంటుంది? 2,70,000. అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ 1/1/2012 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 2,70,000. సో ఈ రెండింగ్ 31st December 2012 బై డెప్రిషియేషన్ అకౌంట్ ఎంతమ్మా? 27,000. సో 27,000 ఆ ఇయర్ ఎండింగ్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంత ఉంటుంది? 2,43,000. 2,43,000. అండ్ 1/1/2013 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ విల్ బి 2,43,000. అండ్ 31st December 2013 మళ్ళీ డెప్రిసియేషన్ ఉంటుంది. ఫుల్ ఇయర్ మనం వాడుకున్నామా లేదా? సార్ దానికన్నా ముందు మనకి బ్యాంక్ డబ్బులు వస్తాయి కదా సార్? వస్తుంది. ఇప్పుడు అదే ఎప్పుడు సేల్ చేస్తాం మనం? ఫస్ట్ జూలైలో సేల్ చేస్తాం. ఇంకా డిసెంబర్ 6 లేదు. months. సో ఫస్ట్ జూలై మనకి అమౌంట్ వచ్చేస్తుందమ్మా బై బ్యాంక్ అకౌంట్ ఎంత? 1,30,000 sir. 1,30,000. సో 1,30,000 మనీ వచ్చేసింది. ఈ రెండింగ్ లో మనం ఏం ప్రొవైడ్ చేస్తాం? డెప్రిసియేషన్. 1st December 2013 డెప్రిసియేషన్ ఎంతమ్మా? 2,43,000 into 10% into 6/12. 10% into 6/12 is equal to ఎంత? 12,150 sir. 12 by depreciation account 12,150 మనకి అమౌంట్ వచ్చింది అంత. సో చూడండి ఒకసారి, 2,43,000 నుంచి మైనస్ 12,150, 2,40,000 ఎంత? 3,30,850. 2,30,850. 2,30,850 కి మనకు వచ్చింది అంత 1,30,000. అవునమ్మా? అప్పుడు ఎస్ సార్, అప్పుడు 1,08,50. సో బై P&L అకౌంట్ లాస్ 1 lakh వచ్చేసిందమ్మా. 1,08,50. చాలా ఎక్కువ లాస్ వచ్చింది. ఓకేనా? ఇంక బ్యాలెన్స్ ఏ ఉండదు. 31st December 2013. అర్థమైందా అందరికి? నాకు డౌట్ ఉంది. ఎస్ సార్. ఎనీ డౌట్స్? నో సార్. లేదు. ఓకే సార్. 23rd one కోమలి ఉందమ్మా? కోమలి లేదు. కామీ లేదు.
కావ్యబాల చదువుతుంది. Shravanti Enterprises purchased a machine for 40,000 on 1st July 2011 and spent rupees 5,000 on installation. Another machine for rupees 35,000 was purchased on 1st January 2013. Depreciation is charged 20% per annum on reducing balance method. Books are closed on 31st March every year. Prepare machinery account for 3 years. ఓపెన్ చేద్దాం మిషనరీ అకౌంట్. Yes, sir. సో మిషనరీ అకౌంట్ ఓపెన్ చేశానమ్మా. చెప్తావా ఎలా చేయాలో? చెప్తాం సార్. సో డెబిట్ క్రెడిట్ ఎప్పుడు కొన్నాం మిషనరీ? 1st July 2011 సార్. ఏమని రాయాలి? టు బ్యాంక్ అకౌంట్ ఎంత పెట్టుకున్నాము? 45,000. ఈ రెండింగ్ ఎప్పుడు అన్నాడు? 31st March సార్. 31st March అంటే 31st March 2012 అవునా? ఎస్ సార్. బై డెప్రిసియేషన్ అకౌంట్ ఏమన్నా రావాలి? బై డెప్రిసియేషన్ అకౌంట్ అంటే ఎంత అమౌంట్? 45,000 ఇంటూ 1000 ఇంటూ 20% ఇంటూ 20/100 ఇంటూ ఎన్ని మంత్స్ వాడాం? జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ 9 months. సో 9/12 6,750 సార్. సో 45,000 ఇంటూ 20% ఇంటూ 9/12 is equal to 6,750. సో అదే డేట్ 31st March 2012 బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంతమ్మా? 38,250 సార్. 38,250. సో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ 1/4/2012 సార్. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 38,250 అంతేనా కావ్య? 38,250 సార్. ఓకే కావ్య ఇది ఎప్పుడు అమ్మారు? అది 2013 లో అమ్మారు కదా? 2013 అవునా? ఎస్ సార్. అంటే ఇప్పుడు మనం ఉన్నది కూడా 2012-13 కదా? హలో ఎస్ సార్. అంటే ఈ ఇయర్ లోనే సెకండ్ ఇయర్ లోనే కదా అమ్మేస్తాడు. సో సెకండ్ ఇయర్ లోనే అమ్మేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ ఏం వచ్చేస్తుంది మనకి? 1st January 2013 అమ్మాడు. ఏమొస్తుంది మనకి? బై బ్యాంక్ అకౌంట్ ఎంత వచ్చింది? ఓకే ఓకే అమ్మ అనదర్ మెషిన్ అమ్మ అది. అనదర్ మెషిన్ అది purchase కదా సార్. మరి మాట్లాడరే సేల్ అనుకుంటున్నాను. అది 1/1/2013 టు బ్యాంక్ అకౌంట్ ఎంతమ్మా? 35,000. అర్థమైందా? సో 31st March 2012 బై డెప్రిసియేషన్ అకౌంట్ దగ్గర 2 items రాయాలి. ఫస్ట్ ఐటమ్ ఏంటంటే 38,250 ఇంటూ 20% ఎంత? 7,650. 7 is equal to 7,650. సెకండ్ ఏంటంటే 35,000 into 20%. 35,000 into 20% into 3/12 జనవరి ఫిబ్రవరి మార్చ్ 1,750 సార్. సో 35,000 into 20% into 3/12 is equal to 1,750. So total depreciation 1,750 plus 7,650 is equal to 9,400 sir. 38,400 sir. into 20% plus 1,750 is equal to 9,400. Okay na? So here ending 31st March 2012 by balance carried down will be 38,250 plus 35,000 minus 9,400 is equal to 63,850. అంతేనా? ఎన్ని ఇయర్స్ కి ఏమన్నాడు? నేను చెప్పాడు ఎన్ని ఇయర్స్? 3 years అన్నాడు. సో థర్డ్ ఇయర్ కూడా 1/4/2000 ఎంతమ్మా? 13. Yes sir. To balance brought down ఎంత? 63,850 sir. 850. So 31st March 2014 by depreciation account
63,850 into 20% ఎంత? 12,770, sir. 12,770. 12,770 పోతే ఇంకా బ్యాలెన్స్ 31st March 2014 by balance carried down minus equal to 51,080. అది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏమవుతుందమ్మా 1/4/2014 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 51,080. ఓకేనా? ఓకే సార్. ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్ ఉందా? లేదు సార్. ఓకే, నెక్స్ట్ సమ్ అమ్మా. ఈ ఒక్క సమ్ మాత్రం నేనే జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేస్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నీ. నేనే మిషనరీ అకౌంట్ వేస్తాను, నేనే డెప్రిషియేషన్ అయ్యే అడగలేదు అందులో. అడగకపోయినప్పటికీ కూడా జర్నల్ ఎంట్రీస్, మిషనరీ అకౌంట్ అండ్ డెప్రిషియేషన్ అకౌంట్ నేనే వేస్తాను. ఎందుకంటే లాస్ట్ సమ్ కదా, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ రాద్దాం అమ్మా. జర్నల్ ఎంట్రీస్ in the books of Swati and Co. ఓకేనా? ఓకే, సో ఫస్ట్ జర్నల్ ఎంట్రీ ఎప్పుడు కొన్నాడు? ఫస్ట్ జనవరి 2012. సో 1/1/2012 మిషనరీ అమ్మది ప్లాంట్ అంట. సో ప్లాంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఎంత? 3 lakhs. 3 lakh. నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ అక్టోబర్ అంట. సో అక్టోబర్ అంటే 10 అమ్మా. ఎస్ సార్. 1/10/2012 ఏం కొన్నాడు మళ్ళీ? అనదర్ ప్లాంట్. సో ప్లాంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఎంత పెట్టుకున్నాడమ్మా? 1 lakh సార్. 1 lakh. ఓకేనా? నెక్స్ట్ డెప్రిసియేషన్ చార్జ్ అట్ 10% per annum on reducing balance method అన్నాడు. అంటే 31st December 2012 ఏం క్రియేట్ చేయాలి? డెప్రిసియేషన్ క్రియేట్ చేయాలి. సో డెప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు ప్లాంట్ అకౌంట్ అంతేనా? ఎస్ సార్. టు ప్లాంట్ అకౌంట్ ఫస్ట్ వన్ 3 lakh into 10/100 ఎంత? అది 30,000 ఫుల్ ఇయర్. కానీ సెకండ్ ఎప్పుడు కొన్నాడు? 3 months కొన్నాడు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months కే క్యాల్కులేట్ చేయాలి. సో 1 lakh into 10/100 into 3/12 ఎంత వస్తుంది? 2,500 సార్. ఎంతమ్మా? 2,500 సార్. 2,500. సో టోటల్ డెప్రిసియేషన్ ఎంత? 32,500 అవునా? ఇది వర్కింగ్ నోట్ అనమాట ఇది. సో డెప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు ప్లాంట్ అకౌంట్ 32,500 32,500 ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం? సేమ్ 31st 12/2012 P&L అకౌంట్ డెబిట్ టు డెప్రిసియేషన్ అకౌంట్ 32,500 ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకేనా? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 1/1/2013 1/1/2013 ఏమన్నా కొన్నాడా? ఏమీ కొనలేదు. కానీ అక్టోబర్ లోని ప్లాన్ సేల్ చేసాడంటమ్మా. సో ఫస్ట్ అక్టోబర్ 2013 లో ఏమొస్తుంది? మనీ వస్తుందా? ఎస్ సార్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ప్లాంట్ అకౌంట్. అలాగే ప్రాఫిట్ ఆర్ లాస్ రికార్డ్ చేద్దాం ఇందులోనే. అవునా? కానీ రికార్డ్ చేసే కన్నా ముందు అది ఎంత కొన్నాం? ఫస్ట్ మిషనరీ 2,20,000 3 lakhs కొన్నాం. 3 lakhs కొన్నాం. మైనస్ డెప్రిసియేషన్ ఎంత క్రియేట్ చేసాం? 30,000 క్రియేట్ చేసాం. అంటే 2,70,000 ఉన్నది ఎంత మాత్రం వచ్చింది? 2,20,000 వచ్చింది. 2,20,000 వచ్చింది. అంటే 2,70,000 మైనస్ 2,20,000 ఈజ్ ఈక్వల్ టు లాస్ ఎంత? డెప్రిసియేషన్ కూడా ఫైండ్ చేయాలి కదా సార్. ఆ ఇయర్ డెప్రిసియేషన్ కూడా ఫైండ్ చేద్దాం. ముందు నార్మల్ గా అయితే
ఎప్పటి వరకు ఉందా మరి? అక్టోబర్ వరకు ఉందా? ఎస్ సార్, అక్టోబర్ వరకు సో ఉంది. 2,70,000 ఇంటూ 10% ఇంటూ 9 డివైడ్ బై 12 ఈజ్ ఈక్వల్ టు 20,250. సో ఏం చేద్దామంటే వర్కింగ్ నోట్ రాద్దాం అమ్మా. వర్కింగ్ నోట్. సో 31st December 2013 depreciation account debit to ప్లాంట్ అకౌంట్. ఎలా వచ్చింది ఇది? నెంబర్ 1 కి 2,70,000 ఇంటూ 10/100 ఇంటూ 9/12 ఎంతది? 20,250. 20,250. నెంబర్ 2 కి ఎంత? నెంబర్ 2 ఎంత? 1 lakh. 1 lakh ఇంటూ 10/100 ఇంటూ 3. రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ కదా సార్. 1 lakh తగ్గించాలి ఎంత ఇది? 1 lakh తగ్గించాం. సారీ ఎంతది అమౌంట్? 1 lakh మైనస్ 2500. సారీ అమ్మా, 1 lakh మైనస్ 2,500 ఈజ్ ఈక్వల్ టు 97,000. 97,500 మీద కట్టాలమ్మా. అమ్మ మెథడ్ ఇది రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ కదా. రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఏం చేయాలి? 1 lakh నుంచి క్రియేట్ చేసిన 2,500 తగ్గించేస్తే 97,500 ఉంది. సో 97,500 ఇంటూ 10% ఎంత? 9,750. ఓకేనా? సో టోటల్ డెప్రిసియేషన్ ఎంత? 20,250 ఈజ్ ఈక్వల్ టు 30,000 అమ్మ. సో డెప్రిసియేషన్ అకౌంట్ టు ప్లాంట్ అకౌంట్ 30,000. అవునా? టోటల్ గా మనం కొన్న ఫస్ట్ మిషనరీ ఎంత? 3 lakhs కొన్నాం. లెస్ ఫస్ట్ ఇయర్ డెప్రిసియేషన్ 30,000 లెస్ సెకండ్ ఇయర్ డెప్రిసియేషన్ 20,250. అప్పుడు వాల్యూ ఎంత ఉంది? 2,49,750 ఉంది. 2,49,750 మనకి ఎంత వచ్చింది అమౌంట్? 2,20,000 వచ్చింది. అంటే లాస్ ఎంత? లాస్ 29,750. సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్ ఎంతమ్మా? 29,750. 29,750. టోటల్ ప్లాంట్ వాల్యూ ఎంత ఉన్నప్పటికీ ఇంతకు ఏదో చెప్పాను వాల్యూ ఇంతకు ఏదో చెప్పాను. ఎంతమ్మా చూడండి? 3 lakhs మైనస్ 30,000 మైనస్ 20,250 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 2,49,750. సో 2,49,750 ఇది 29,750 లాస్ అవ్వగా నాకు వచ్చిన అమౌంట్ ఎంత? 2,20,000. అర్థమైందా? అర్థం కాలేదు. సో సెకండరీ ఎంట్రీ ఇది. సో ఈ డెప్రిసియేషన్ మళ్ళీ ఎక్కడ పంపించాలి? P&L కి పంపించాలి. రాస్తున్నానమ్మా. సో 31st December 2013 P&L అకౌంట్ డెబిట్ టు డెప్రిసియేషన్ అకౌంట్ ఎంత? 30,000. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు 2013 కదా. ఫస్ట్ ఇయర్ 2012 అయిపోయింది. ఇది 2012. ఇది సెకండ్ ఇయర్ 2013. ఓకేనా? సో 3 years కి ఏమన్నాడమ్మా? సో మళ్ళీ ఎప్పుడు? 2014 January 1st. 2014 January 1st ఏం లేదు, ఎంట్రీస్ ఏం లేవు. సో డైరెక్ట్ గా మనం ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? 31st December 2014 వెళ్ళిపోవచ్చు. ఏం రాయాలి ఫస్ట్? Depreciation account debit to machinery account to plant account. ఒక మిషనరీ ఉందమ్మా. ఏంటది? 97,500 లోంచి 9,750 87,750 ఇంటూ 10/100 ఎంతమ్మా? 8,775. ఓకేనా? సో డెప్రిసియేషన్ అకౌంట్ అటార్ 8,775 టు ప్లాంట్ అకౌంట్ 8,775. ఓకేనా? ఓకే సార్. సో సేమ్ డేట్ 31st 12/2014 ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇది P&L అకౌంట్ డెబిట్ టు సార్ ఏమా సేల్ కట్టే. ఓకే సార్, కరెక్టే సార్. ఇంక సేల్ అంటే సేల్ అయిపోయింది కదా.
కరెక్టే సార్. నేను డెప్రిషియేషన్ అకౌంట్ 8775 8775 అయిపోయింది 3 years జర్నల్ ఎంట్రీస్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఏమన్నాడు? మెషినరీ అకౌంట్. సో మెషినరీ అకౌంట్ ఓపెన్ చేస్తాం చూడండి. మెషినరీ అకౌంట్ డెబిట్ క్రెడిట్. సో ఫస్ట్ మనం కొన్నది 1/1/2012 టు టు బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ 3 lakhs. 3 lakhs. నెక్స్ట్ కొన్నది 1/10/2012 టు బ్యాంక్ టు అకౌంట్ బ్యాంక్ అకౌంట్ 1 lakh. 1 lakh. టోటల్ ఎంత అసెట్ వాల్యూ? 4 lakhs. సో బోత్ సైడ్స్ 4 lakh. అందులోని 31st December 2012 బై By depreciation డిప్రిషియేషన్ అకౌంట్ వర్కింగ్ నోట్ లో చూసుకోండి. వర్కింగ్ నోట్ అంటే జర్నల్ ఎంట్రీస్ 32,500 వస్తుంది సార్. ఎంతది? 32,500. 500. సో 32,500 పోతే అదే 3,60,000 31st 2012 బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంతమ్మా? 3,67,500 సార్. 4 lakh minus 32,500 will be 3,67,500. అంతేనా? ఎస్ సార్. సో నెక్స్ట్ 1/1/2013 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 3,67,500. ఓకేనా? ఓకే సార్. ఈ రెండింగ్ కాదు, అది ఇప్పుడు సేల్ అయింది కదా ఫస్ట్ సార్ అక్టోబర్ అక్టోబర్ 1st. అమ్మా. ఫస్ట్ అక్టోబర్ 2013 బై బ్యాంక్ అకౌంట్ బై బ్యాంక్ అకౌంట్ ఎంత సేల్ అయింది? 2,20,000. 2,20,000. ఓకేనా? ఓకే సార్. దాని డెప్రిసియేషన్ 31st వేస్తాం. 31st 12/2013 బై P&L అకౌంట్ ఫస్ట్ ఏం చేయాలి? దాని లాస్ వచ్చింది. ఎంత లాస్ అది? 29,750. తర్వాత మిగిలిన అసెట్ కి అండ్ ఈ అసెట్ అక్టోబర్ వరకు కూడా మనం ఏం క్రియేట్ చేయాలి? depreciation. 31st 12/2013 బై డెప్రిసియేషన్ అకౌంట్ ఎంత క్రియేట్ చేసాం? 30,000. అప్పుడు అదే డేట్ కాదు సార్. 31st అది రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ కదా సార్. 20,250 డిప్రిసియేషన్ 9 months కే కదా సార్ వాడింది. అవునమ్మా. 20,250 ప్లస్ మరి ఇంకో సెకండ్ అసెట్ సెకండ్ మిషనరీ ఉంది కదా, అది కలిపేసారా సార్? ఓకే సార్. మరి కల్పిస్తాం కదా. మరి ఎంట్రీస్ చూడు ఓకే ఒకసారి. సార్. చూసాను సార్. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత? 87,750. 500 నుంచి 2,20,000 minus 29,750 minus 30,000 is equal to 87,750 ఉందమ్మా. సో 80,750 క్లోజ్ అయిపోతే మళ్ళీ 1/1/2014 కి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఓన్లీ 87,750. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ 31st 12/2014 బై డెప్రిషియేషన్ అకౌంట్ ఎంత ఉంది? 87,75. సో 87,750 తీసేస్తే 78,975. 31st 12/2014 బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 78,975. 78,975 క్లోజ్ చేశాను. అప్పుడు నెక్స్ట్ ఇయర్ 1/1/2015 కి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ విల్ బి 78,975. నోట్ చేయండి అమ్మా ఫాస్ట్ గా. జర్నల్ ఎంట్రీస్ మెషినరీ అకౌంట్ ఫాస్ట్ నోట్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉందా? మిషనరీ అకౌంట్ ఎలా ఓపెన్ చేసాం, జర్నల్ ఎంట్రీస్ ఎలా రికార్డ్ చేసాం, డౌట్ ఏమైనా ఉందా ఎవరికైనా? జర్నల్ ఎంట్రీస్ ఎవరికైనా కావాలంటే చెప్పండి. కావాలా జర్నల్ ఎంట్రీస్ ఎవరికైనా? నోట్ చేసుకుంటారా? నోట్ చేసుకున్నారా?
మిషనరీ అకౌంట్ ఫాస్ట్ రికార్డ్ చేయండి. సో రామచంద్ర డెప్రిసియేషన్ అకౌంట్ ఎలా వేయాలి? ముందు మనం పర్చేజ్ చేసిన అమౌంట్ వేసుకుంటాం సార్ డెబిట్ సైడ్. ఏంటి డెప్రిసియేషన్ అకౌంట్ ఎలా వేయాలంటే? సో డెప్రిసియేషన్ పిఎన్ఎల్ అకౌంట్, మిషనరీ అకౌంట్ వేస్తాం సార్. ఏంట్రా డెబిట్ సైడ్ ఏమో ఏమంటున్నావురా? డెబిట్ సైడ్ ఏమో డెప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ ఏం రాస్తాం? మిషనరీ అకౌంట్ అని రాస్తాం సార్. మిషనరీ అకౌంట్ టు మిషనరీ అకౌంట్ అని రాస్తాం, అవునా? Yes, ఏ yes, డేట్ కి? sir. ఏ డేట్ కి? 31st 12/2012. 31st 12/2012 కి టూ మిషనరీ అకౌంట్ అని చెప్పి ఎంత Machinery. అమౌంట్ వేస్తాం? 32,500. దాన్ని ఎక్కడ క్లోజ్ చేస్తాం? పిఎన్ఎల్ అకౌంట్ బై పిఎన్ఎల్ అకౌంట్ అని రాస్తాం. బై పిఎన్ఎల్ అకౌంట్ అని చెప్పి ఎంత? 32,500. సో డెబిట్ సైడ్ 32,000, క్రెడిట్ సైడ్ 32,000 క్లోజ్ అయిపోయిందా? ఎస్ సార్. మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ ఎప్పుడు వేస్తాం? 31st December 2013 సార్. ఏమని వేస్తాం? టు మిషనరీ అకౌంట్ ఎంత? 30,000. ఎక్కడ క్లోజ్ అవుతుంది? బై పిఎన్ఎల్ అకౌంట్ 30,000. నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఎప్పుడు ఓపెన్ చేస్తాం? 31st December 2014. ఓకే, ఏమని రాస్తాం? టు మిషనరీ అకౌంట్ 8,775. ఎక్కడ క్లోజ్ చేస్తాం దాన్ని? బై పిఎన్ఎల్ అకౌంట్ ఎంత? 8,775. ఓకేనమ్మా, ఫాస్ట్ రికార్డ్ చేయండి. డెప్రిసియేషన్ అకౌంట్ కూడా కంప్లీట్ చేయండి. డెప్రిసియేషన్ అకౌంట్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. సో ఇప్పుడు మన స్ట్రైట్ లైన్ మెథడ్ అండ్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అండ్ డెప్రిసియేషన్ లో పార్ట్స్ ఇవి. టోటల్ డెప్రిసియేషన్ ఈ రోజుతో కంప్లీట్ అయింది. డెప్రిసియేషన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరైనా వినని వాళ్ళు ఉండి, సార్ మాకు ఈ టాపిక్ అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అంటే నేను మళ్ళీ చెప్తాను. ఫాస్ట్గా చెప్పండి, ఎవరికైనా డౌట్ ఉందా? నేను మళ్ళీ ఏమైనా చెప్పాలా టాపిక్? డెప్రిసియేషన్ లోనే అందరికీ అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, సో లైన్ గా నేను అడుగుతూ ఉంటాను పేర్లు, అర్థమైందో లేదు చెప్పండి. ఫస్ట్ మొహమ్మద్ జైద్. Yes, sir. ఎనీ డౌట్స్? ఫస్ట్ నుంచి పోలికి ఏమైనా డౌట్ ఉన్నాయా? No, sir. అన్ని అర్థమైనాయా నీకు? అర్థమైంది సార్. బుచ్చిరాజు. బుచ్చిరాజు అర్థమైంది సార్. ఏం డౌట్లు ఏం లేవు కదా? మళ్ళీ నేనేం చెప్పట్లేదు కదా? లేదు సార్. నిఖిల్. అర్థమవుతుంది సార్. బుక్ ఉందా? టెక్స్ట్ బుక్ ఉందా? ఉంది సార్. ఓకే, చేస్తున్నావు ఇంట్లో సమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా మరి? ఎస్ సార్. ఓకే, బుచ్చిరాజు నువ్వు సమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా ఇంట్లోనే? నోట్స్ అయితే షేర్ చేసావా? షేర్ చేశాను సార్. ఓకే, కావ్యబాల అర్థమైందమ్మా? అర్థమైంది సార్. బాబీ సార్ అర్థమైందా? నేను డౌట్ ఉందా? పర్లేదు సార్, ప్రాక్టీస్ చేస్తుంది. అమ్మా స్టార్టింగ్ క్లాస్ లో వినలేదు కదా సార్, ఒకసారి సమ్స్ అవి ప్రాక్టీస్ చేస్తున్నా మరి? సమ్స్ అవి ప్రాక్టీస్ చేసి ఫాస్ట్ గా. డౌట్ ఏమైనా ఉంటే అడగాలి ఫ్యూచర్ క్లాసుల్లో. ఓకే సార్. ఓకే, సో నిత్యాకి, రామచంద్రరావుకి, సమితకి అర్థమైంది, నేను ఇంకా అడగట్లేదు. సో ఇంకొకసారి చూస్తే డెప్రిసియేషన్ అంటే ఏంటి? డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ మిషనరీ. సో డెప్రిసియేషన్ ఫైండ్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి, స్ట్రైట్ లైన్ మెథడ్, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఎవ్రీ ఇయర్ డెప్రిసియేషన్ ఈక్వల్ గా ఉంటుంది. రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ లో డెప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ రెడ్యూస్ అవుతూ ఉంటుంది. బోత్ మెథడ్స్ లో అసెట్ వాల్యూ మాత్రం ఎవ్రీ ఇయర్ తగ్గుతూనే ఉండాలి, ఎందుకంటే డెప్రిసియేషన్ మీన్స్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్. సో అలా వచ్చిన డెప్రిసియేషన్ ఎవ్రీ ఎక్కడ క్లోజ్ అవ్వాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్లోజ్ అవ్వాలి. ఓకేనమ్మా? Okay, So sir. with this we completed depreciation chapter.